ఇప్పుడైతే నేనైతే ఒక వాయిస్ ఓవర్ డైలాగ్ తోటి ఒక వీడియో చేసిన. అంటే స్టార్టింగ్‌లో ఒక చిన్న వాయిస్ ఓవర్ వచ్చి తర్వాత అయితే సాంగ్ అయితే వస్తది. ఇది ట్రెండింగ్‌లో ఉందనుకుంటా. ముగ్గురో, నలుగురో ఈరోజు మార్నింగ్ పెట్టారు. ఒకసారి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. బాగుంది కాబట్టి తక్కువ ఫోటోస్‌లోనే చూద్దాం వీడియో. నీకు నాకంటే ముందు ఎవరు ప్రపోజ్ చేయలేదా? ఎందరు పడుచులు వచ్చారు నన్ను తొందర పెట్టగా చూశారు. సుందరి సొగసు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! మీరు వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. ఎందుకంటే బాగా నచ్చుతుంది మీకు. పర్ఫెక్ట్‌గా అయితే ఉంటది. మేబీ మీకు ఇక్కడ నేను సౌండ్ మ్యూట్‌లో పెట్టా. మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. బాగుంటది. ఓకే. డిస్క్రిప్షన్‌లో ఒక గ్రీన్ స్క్రీన్ యారో వీడియో ఇచ్చాను. మీకు యూజ్ అవుతుందని అనుకుంటే డెఫినెట్‌లీ యాడ్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకే. ఇప్పుడేంటైతే నేనైతే డిస్క్రిప్షన్‌లో ఫండ్స్ అయితే ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కదా! దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు ఎవరిదైనా ఫోటో పెట్టుకోవచ్చు. నేను చెప్పిన ఫోటోనే కాకుండా ఓకే. ఈ ఫోటోని రిమూవ్ చేసేయండి. లేకపోతే ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి సంథింగ్ మీరు ఎవరైనా వేరే వాళ్ళ ఫోటో పెడదామని అనుకుంటే నేను పెడతాను. ఈ ఫోటో పెట్టాను. నేను ఈ ఫోటోని కొంచెం జూమ్ చేసి ఒక సైడ్ పెడుతున్నాను. ఇలా ఒక సైడ్ పెట్టాను. ఇది ఈ బ్లాక్ కలర్ మీరు రిమూవ్ చేసినా నో ప్రాబ్లమ్. అది అంత అవసరం కూడా ఏముండదు. కానీ ఏదైతే డైలాగ్ ఉందో ఫస్ట్ వాయిస్ ఓవర్‌ది అది మనకు హైలైట్‌గా కనిపించాలంటే ఇది మనకు కంపల్సరీ అవసరం. ఒపాసిటీ తక్కువ చేసుకోండి. ఇలా. ఓకే. ఇప్పుడు నేనైతే కింద ప్లస్ సెకన్ ఒక గ్రీన్ స్క్రీన్ యారో వీడియో ఇస్తాను. అది ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. ఇంతే పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి క్రోమాకి యాడ్ చేసుకోండి. కీ కలర్ దగ్గర మీరు ఈ పెన్సిల్ ఐకాన్ సెలెక్ట్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ప్యూర్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసినా నో ప్రాబ్లమ్. ఓకే. దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత కలర్ అండ్ లైటింగ్‌లోకెళ్ళి ఇక్కడ మనకు గ్రేడియంట్ ఓవర్లీ అని ఉంటది. దాన్ని యాడ్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఈ యెల్లో కలర్ దగ్గర రెడ్ కలర్ పెట్టుకోండి. ఈ ఒపాసిటీని మాక్సిమం పెట్టుకోండి ఇక్కడ. ఓకే. సైజ్ కొంచెం తక్కువ చేసుకోండి. దీన్ని డూప్లికేట్ చేసుకోండి. కొంచెం బోల్డ్‌గా కనిపిస్తది. ఇలా. ఇప్పుడు చూడండి. ఇలా. ఓకే. బాగుంది కదా! కొంచెం ఫాస్ట్‌గా రావాలంటే స్పీడ్ అనేది ఇక్కడ మీరైతే ఎక్కువ చేసుకోండి. ఓకే. ఇప్పుడు కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మనకు కింద 4 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే. ఈ 4 గ్రూప్స్ చెప్తాను. ఫస్ట్ గ్రూప్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ అంటే సెకండ్‌ది ఫస్ట్ ఉంటది. నేను ఇలా పైన తీసుకుంటా. ఇలా తీసుకొని ఇందులో ఫోటోస్ ఏముండదు. ఒక ఫోటో తీసుకుందాం. ఎండింగ్ వరకు జరిపేసేయండి. కరెక్ట్‌గా కొంచెం జూమ్ చేసేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి చెప్తాను. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఏదో ఒక సైడ్ రైట్ సైడ్ స్క్రోల్ చేసేయండి కొంచెం కీ ఫ్రేమ్ యాడ్ చేసి. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఇందులో ఫోటో సెట్ అయిపోయింది. ఓకే. సెకండ్ గ్రూప్‌ని సెలెక్ట్ చేద్దాం. కింద ప్లస్ ఐకాన్ ఇంకో ఫోటో ఎండింగ్‌లో జరిపేసేయండి. దీన్ని కిందికి పెట్టేసేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసేయండి. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్. ఇప్పుడు దీనైతే లెఫ్ట్ సైడ్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే రైట్ సైడ్ చేశారు కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేయండి. ఒకటి లెఫ్ట్ సైడ్, ఇంకోటి రైట్ సైడ్. ఓకే. ఇది గ్రూప్ అనేది కొంచెం ముందలకి వచ్చేస్తది. నో ప్రాబ్లమ్. మీరు ఫస్ట్ అయితే ఈ వర్క్ అయితే చేయండి. నేను తర్వాత చెప్తాను దాని సొల్యూషన్. ఇంకో ఫోటో జూమ్ చేద్దాం. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసేయండి. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ ఈ సైడ్ జరుపుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక గ్రూప్ ఓపెన్ చేద్దాం. గ్రూప్ ఓపెన్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో ఫోటో యాడ్ చేసిన. దీనికి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నా. దీని కిందికి తీసుకొస్తున్నా. ఇది ఫేస్ కట్ ఇక్కడ పెడుతున్నాను. దీన్ని మిర్రర్ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే 3 ఫోటోసే ఉన్నాయి ఇక్కడ. కాబట్టి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీన్ని లెఫ్ట్ సైడ్. ఓకే. ఇప్పుడు బ్యాక్ వద్దాం. మొత్తం 4 ఫోటోస్ యాడ్ చేసిన. ఎండింగ్‌లో వద్దాం. ఈ 4 గ్రూప్స్ ఉన్నాయి కదా! ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. కింద ఉన్న ఈ 4 గ్రూప్స్ సెలెక్ట్ చేసి యారో సెలెక్ట్ చేసుకుంటే ఎండింగ్ వరకు వచ్చేస్తది. ఇప్పుడు చూడండి. ఓకే. సెట్ అయిపోయింది. మీ యానిమేషన్ పర్ఫెక్ట్. అంతే. సేవ్ చేసుకోండి.